డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డిపై మరికొన్ని కొత్త కేసులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. మెహక్ మహేశ్వరి అనే ఒక లాయర్ వేసిన ఒక పిటిషన్ ద్వారా ఇప్పుడు ఈ కొత్తగా సిబిఐ ఈడీ కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఒక వాదన ఈ రోజున గట్టిగా నడుస్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన ఈ అక్రమార్జన మీద సేమ్ ఇలాగనే ఒక పిటిషన్ వేయటం ద్వారానే ఇప్పుడు సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టబడ్డాయి. అదే రీతిలో ఇప్పుడు మళ్ళీ మెహక్ మహేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. దీంతో పాటుగా మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న కూటమి కూడా సిట్టు ద్వారా మద్యం కుంభకోణం కావచ్చు, మరొక వైపు కొత్తగా ఇప్పుడు గనుల మీద కూడా మరో కొత్త సిట్టును వేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటే, ఇక జగన్మోహన్ రెడ్డి మీద కొత్త సిబిఐ ఈడీ కేసులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన కొండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు మీ దాకా తొందరగా వచ్చి చేరతాయి. అలాగనే మీరు వెంటనే దాన్ని చూడటం ద్వారా కూడా వీడియో బాగా వైరల్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కొండబద్దల ఛానల్. ఇక జగన్మోహన్ రెడ్డి మీద కొత్త కేసులు. ఇది ఇప్పుడు కొత్తగా ఈ మెహక్ మహేశ్వరి అనే ఒక లాయర్ వచ్చి వేసిన పిటిషన్ ద్వారానే కాకుండా గతంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఇలాగనే ఒక పిటిషన్ వేశారు. 2019 నుంచి ఆ పిటిషన్ వేసినప్పుడు అప్పటి వరకు ఉన్న ఈ అక్రమార్జన తాలూకు వ్యవహారాల మీద ఆయన కూడా ఒక పిటిషన్ హైకోర్టులో వేయటం జరిగింది. దాని మీద కొంతమందికి నోటీసులు ఇవ్వటం ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా జరిగితే మరి ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఆ కేసు అప్డేట్స్ ఏవి ఇంకా బయటకు రాలేదు. ఆల్రెడీ గతంలో రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అక్రమార్జన మీద ఇలాంటి ఒక పిటిషన్ పట్టం మూలానే అప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్న ఆయన వేసిన ఒక పిటిషన్ ద్వారానే ఇప్పుడు ఈ సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డికి వేలాడుతూ ఉన్నాయి. కాకపోతే ఆయన గత 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండటం, ఆ కేసులు కూడా అనేక రాజకీయ పరిణామాలు, ట్విస్టులు, తర్వాత కాలదోషం పట్టిపోయాయేమో అనే అనుమానాలు కూడా వస్తున్న సమయంలో ఇప్పుడు కొత్త కేసులు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2024లో దిగిపోబోయే వరకు జరిగిన ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కావచ్చు, అనేక రీతిలో ఏ రంగాల్లో ఏ రూపాన చేశారనేది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అధికారికంగా ఇచ్చిన ఆ శ్వేతపత్రాలను ఆధారంగా చేసుకునే ఈ మెహక్ మహేశ్వరి ఇప్పుడు ఏపీ హైకోర్టునే ఆశ్రయించాడు. ఆయన నిన్న జరిగిన వాదనలో ఆయన ఆన్లైన్లో కోర్టు ముందు హాజరవటం మూలాన మళ్ళీ వచ్చే వారం ఆయన స్వయంగా ఏపీ హైకోర్టులో హాజరు కాగలనని చెప్పటం మూలాన అది వచ్చే వారానికి వాయిదా పడింది. ఆ కేసులో ఆయన ఆ పిటిషన్లో కోరుకున్నది ఏమిటి అని అంటే, ఈ వ్యవహారాలు మొత్తం ఏవేవి ఏ రంగాల్లో ఎన్నెన్ని రూపాల్లో అంటే వేటి మీద శ్వేతపత్రాలు వచ్చాయో అవి, ఇంకా ఇతరత్ర కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించాలని, అలాగనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే సిబిఐ ఈడీల ద్వారా కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు, ఆ ఏ రంగంలో ఏం జరిగిందో మొత్తం వెలికి తీయాల్సిన అవసరం ఉందనేది కూడా ఆయన అందులో కోరుకోవడం జరిగింది. ఇంతకీ ఈ మెహక్ మహేశ్వరి ఎవరు అని అంటే, ఆయన ఒక సామాజిక కార్యకర్త, అలాగనే ఒక లాయర్ కూడా. గతంలో కూడా ఈ ఉత్తరాదిలో ఉన్న చాలా రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్లో కావచ్చు, గుజరాత్లో జరిగిన కొన్ని కేసుల్లో కావచ్చు, శ్రీకృష్ణ జన్మస్థానం మీద జరిగిన వివాదాల్లో ఉన్న దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇలాగ ఒక సామాజిక బాధ్యతతోటి ఆయన కేసులు వేస్తూ ఉంటాడు. అలాంటి ఈ మెహక్ మహేశ్వరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో చేసిన ఈ అక్రమార్జనల మీద ఇప్పుడు పిటిషన్ వేశారు. మరి దీన్ని గతంలో రఘురామకృష్ణరాజు గారు వేసిన ఆ పిటిషన్కి జత చేస్తారా? అప్పుడు కొన్ని నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది, చాలా మందికి నోటీసులు వెళ్ళాయి. కానీ ఆ తర్వాత ఏమైంది అని దాని మీద అప్డేట్స్ అయితే అసలు ఏమీ రాలేదు, ఎవరు దాని గురించి మాట్లాడుకోవటం కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్యం కుంభకోణం లిక్కర్ స్కామ్ మీద ఒక సిట్టు వేయటం, దాని మీద దర్యాప్తు జరగటం, మరొక వైపున ఈ తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన దాని మీద మరొక సిట్టు, దాంతో పాటుగా ఇక ఈ గనులు
లో జరిగిన అక్రమాల మీద ఇప్పుడు కొత్తగా మరొక సిట్టు వేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఈడీని ఎంట్రీ చేయటం కోసం మెహక్ మహేశ్వరి ఒక పిటిషన్ వేశాడు. తద్వారా మరి ఇప్పుడు సిబిఐ ఈడీ కొత్తగా కేసులు కట్టే అవకాశం ఉందా, కొత్తగా విచారణ జరిపించి అందులో ఏ ఏ రంగాల్లో ఏమేమి జరిగాయనేది, ఎస్పెషల్లీ విద్యుత్ రంగంలో బోల్డ్ అని మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ద్వారా అందాయి అనేది అమెరికాలోనే పెట్టబడిన కేసు ద్వారా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి కదలిక లేదు. దానికి గల కారణం ఏంటనేది అందరికీ తెలుసు. ఈ సెకీ ద్వారా ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ ఒప్పందం జరిగింది అదానీ కంపెనీ తోటి అనే విషయాన్ని ఇక్కడ అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందే. దీంతో పాటుగా ఇప్పుడున్న షిరిడీ సాయి, ఈ షిరిడీ సాయి గతంలో జగన్మోహన్ రెడ్డితో చేరి చేసిన ఈ ఆర్థిక విధ్వంసం కావచ్చు, బోల్డ్ అన్ని వీటిల్లో మరి వాళ్ళు ఎలక్షన్ బాండ్ల ద్వారా అటు బీజేపీకి ఇటు టీడీపీకి కూడా కొంత సొమ్ము ముట్ట చెప్పిన దాని మీదటో, ఇప్పుడు మళ్ళీ ఇదే షిరిడీ సాయికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అలాగనే కాంట్రాక్టులు కంటిన్యూ చేస్తుంది దాని మీదటో, ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో మరి ఇది ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉందని భావించారేమో ఇప్పుడు ఈ మెహక్ మహేశ్వరి లాంటి వాళ్ళు వచ్చి కోర్టును ఆశ్రయించారు. యాక్చువల్గా ఈ ప్రభుత్వాలు నిగ్గు తేల్చి వాటిల్లో ఉన్న సొమ్ము మొత్తాన్ని తిరిగి రాబట్టాల్సిన అవసరం ఉంది. రికవరీ కోసం కూడా కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఉందని అందరూ మెహర్బానీగా చెబుతూ ఉంటారు, కానీ ఇంతవరకు అలాంటిది ఏది జరగలేదు. ఆ రికవరీ ఏదో సామాన్యుడి దగ్గర అయితే ఇమీడియట్గా రికవరీకి అధికారులు వెళ్ళిపోతారు, లేకపోతే సామాన్యుడికైతే ఇమీడియట్గా కేసు ఫైనలైజ్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు ఇంతవరకు అంగుళం కూడా ముందుకు కదలలేదు. దానికి కారణాలు ఏంటనే అది అందరికీ తెలుసు. అందుకనే ఆయన 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం, అందులో ఉన్న ఈ వ్యవహారాలు మొత్తం ఒక జడ్జి గారు విన్న తర్వాత ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే రెడ్డొచ్చే మొదలాడన్నట్టు ఒక సామెత చెప్పినట్టుగా మళ్ళీ కొత్త జడ్జి గారు రాగానే మళ్ళీ కేసు మొదటి నుంచి మళ్ళీ విచారణ జరగటం, దాని మీద హియరింగ్స్ వినటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. దీంతో పాటుగా రఘురామకృష్ణరాజు గారు బెయిల్, ఈయన జగన్మోహన్ రెడ్డికి ఉన్న బెయిల్ని రద్దు చేయాలని వేసిన దాంట్లో కూడా అప్పుడు కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి బాగా మిలాఖత్తులో ఉన్నాడు కాబట్టి సిబిఐ కూడా ఆయనకే ఉపయోగపడే విధంగానే వ్యవహార శైలి ఉందనేది కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అలాగనే ఆ బెయిల్ రద్దు పిటిషన్ కూడా కొట్టివేశారు. ఆ తర్వాత ఆయన అధికారంలోంచి దిగిపోయిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ఆయన ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉండదు కాబట్టి ఆ పిటిషన్ ఇంకా కాలదోషం పట్టిపోయింది. మరి ఇప్పుడు కొత్త సిబిఐ ఈడీ కేసులు వస్తాయా రావా అనే దాని మీద పెద్ద సందిగ్ధమే నెలకొని ఉంది. ఇందులో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ గట్టిగా దీని మీద చర్యలు తీసుకోవాలి అని అనుకుంటే గనుక ఇలాంటి ఒక పిటిషన్లో వచ్చిన దానికి సహకరించే అవకాశాలు ఉంటాయి. కాకపోతే శ్వేతపత్రాలు అధికారికంగానే రిలీజ్ చేశారు కాబట్టి వాటిని అఫీషియల్ డాక్యుమెంట్ కిందనే పరిగణలోకి తీసుకుని మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఉన్న హైకోర్టు ఈ పిటిషన్ని విచారణకు తీసుకుంటుందా అనే విషయాలు కూడా ఒక వారంలో తెలిసిపోతాయి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా కనపడుతోంది. కొత్త సిబిఐ ఈడీ కేసులు అంటే మళ్ళీ మొదలుకెళ్ళిపోయినట్టే జగన్మోహన్ రెడ్డి. ఇదే ఈరోజు కుండబద్దలు.